వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాసుడి. తిరుపతిలో విగ్రహాల వివాదం పైన ఇక్కడ కొంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వార్త ఇప్పుడు బాగా వైరల్ అయింది. ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి కూడా చిక్కుల్లో పడ్డాడు. ఎందుకు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తిరుమలలోని అలిపిరి పాదాల చెంత శ్రీ మహావిష్ణువు విగ్రహం నిర్లక్ష్యంగా పడేశారంటూ కూడా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ ఏపీ రాజకీయాల్లోనే కాకుండా తిరుమల శ్రీవారి భక్తులకు అందరికి కూడా ఈ విషయం పైన ఈ వ్యాఖ్యలు చేయడం పైన కూడా ఏపీ వ్యాప్తంగానే కాకుండా శ్రీవారి భక్తులందరూ కూడా కొంత ఆసక్తిని, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ అయితే పెరిగింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. సరికొత్త రాజకీయ విధానాలకు కేంద్ర బిందువు అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. టీడీపీ పైన భూమన ఉద్దేశపూర్వకంగానే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఇక్కడ టీడీపీ కూటమి నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. అలిపిరి పాదాల చెంత ఉన్నది శ్రీ మహావిష్ణువు విగ్రహం కాదు, శనేశ్వరుని విగ్రహం అని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తెలియజేశారు. ఈ క్రమంలో టీటీడీ అప్రదిష్ట పాలు చేసేలా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాడని కారణంతో టీటీడీ చర్యలకు దిగింది. భూమన కరుణాకర్ రెడ్డి పైన అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు భూమన పైన కూడా కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు కూడా. భూమన పైన టీటీడీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోవిందరాజులు లిఖితపూర్వకంగా కూడా ఫిర్యాదు చేశారు. అలిపిరి లింక్ బస్టాండ్ సమీపంలో రోడ్డు పైన ఆ విగ్రహం శ్రీ వెంకటేశ్వర స్వామిది కాదని, అది పాట్నా కన్యాచారి అనే శిల్పి 20 సంవత్సరాల కిందట చెక్కినటువంటి అసంపూర్ణ శనీశ్వర స్వామి విగ్రహం అనేసి కూడా స్పష్టం చేశారు. ఈ విగ్రహాన్ని తయారు చేయమని ఇక్కడ పురమాయించినటువంటి వ్యక్తి తర్వాత పట్టించుకోకపోవడంతో శిల్పి అసంపూర్ణంగా విగ్రహాన్ని అలిపిరి లింక్ బస్టాండ్ సమీపంలో ఖాళీ స్థలంలో ఉంచారని, దీనికి టీటీడీ ఎలాంటి సంబంధం లేదని కూడా తెలియచేశారు. అయితే టీటీడీకి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రదిష్ట పాలు చేయడానికి భూమన కరుణాకర్ రెడ్డి ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారని కూడా ఆరోపించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి ఇక్కడ టీటీడీ ప్రతిష్టాత్మకంగా అగౌరవపరచడానికి, ప్రజల్లో అశాంతిని రేకెత్తించడానికి ఉద్దేశపూర్వకంగానే ఈ విమర్శలు చేశారని కూడా తన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని కూడా ఫిర్యాదులో వ్యాఖ్యానించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా భూమన కరుణాకర్ రెడ్డి పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అంతకుముందు ఈ విమర్శను కూడా భూమన తిప్పికొట్టారు. శ్రీవారి అనుగ్రహంతోనే తాను 2 సార్లు టీటీడీ చైర్మన్గా, 3 సార్లు బోర్డు సభ్యుడిగా అయ్యానని కూడా గుర్తు చేశారు. అలాంటి తన పైన ఎన్ని దుష్ప్రచారాలు చేసి ఇటువంటి ఎన్నో దుష్ప్రచారాలు ఎవరు నమ్మాలని పేర్కొన్నారు. అలిపిరి వద్ద ఘోర అపచారం జరిగిందని చెబితే తనపైన కేసు పెడుతున్నారని బెదిరించారని కూడా చెప్పుకొచ్చారు. అలిపిరి పాదాల చెంత పడి ఉన్న విగ్రహం శ్రీవారి విగ్రహం కాదని, శనేశ్వర విగ్రహం అని అంటున్నారు. శిల్పి చెక్కి పడేశాడని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని కూడా ఆయన మండిపడ్డారు. మరి శంకర చక్ర ధరించిన విగ్రహం శనీశ్వరుడి విగ్రహం ఎలా అవుతుందని భూమన ప్రశ్నించారు. శనీశ్వరుడు విల్లు బాణం ధరిస్తున్నాడని స్పష్టం చేశారు. అది ముమ్మాటికి శ్రీ మహావిష్ణువు విగ్రహమేనని కూడా తేల్చి చెప్పారు ఆయన. నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించాడు. 1.5 కాలంలో ఏం చేస్తున్నారో అని కూడా ప్రశ్నించారు. అలాగే ఇక్కడ వైఖాసన ఆగ్రహ శాస్త్రం తెలియని వాళ్ళు తనపైన అసత్య ప్రచారాలుగా మాట్లాడుతున్నారని కూడా ఆయన మండిపడ్డారు. మరి ఈ వ్యాఖ్యలు గతంలో టీటీడీ లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం, ఇప్పుడు ఈ విగ్రహ వ్యవహారం ఏదైతే ఉందో దీనిపైన లోతుగా విశ్లేషించి విచారణ చేపట్టాల్సినటువంటి బాధ్యత అటు పోలీసులది, ప్రభుత్వాన్ని కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోట్లాది మంది ఆరాధించేటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులకి ఇది కొంత కలత చెందేటువంటి, ఆవేదన గురి చేసేటువంటి అంశం కాబట్టి సున్నితంగా ఈ అంశాలపైన వాస్తవాలను కూడా బయటకు తీసుకురావాలని కూడా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.